హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విక్రాంత్ అండ్ యూ వాచింగ్ అనదర్ సినిమా ఛానల్. సో అందరూ ఎట్లున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మస్తు ఉన్నా. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి R15M బండి గురించి మాట్లాడుకోబోతున్నాము. సో మొత్తానికి అయితే మీ అందరికీ తెలుసు కదా, నార్మల్గా నేను ఈ బైక్ ఓన్ చేసుకుని దగ్గర 1 year అవుతుంది. February 2nd, 2022 కొన్నా. అండ్ ఇది వచ్చేసి R15M వేరియంట్ వచ్చేసి ఇది. అండ్ ఈ కలర్ చూసుకున్నట్లయితే ఇది మెటాలిక్ వైట్. ఇది నార్మల్గా R15లో నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ గుడ్ లుకింగ్ బైక్ అంటే ఇది. ఎందుకు అని చెప్పేసి అంటే నార్మల్గా R15 V4 రేసింగ్ బ్లూ అయినా లేకపోతే V3 అయినా ఎందులో అయినా కూడా నార్మల్గా వచ్చే కలర్స్ ఏంటిది రేసింగ్ బ్లూ లేదా రెడ్ అండ్ బ్లాక్ వస్తుంది. బట్ ఈ వేరియంట్లో రిలీజ్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. సో ఈ వీడియోలో మనం చాలా మాట్లాడుకోబోతున్నాము. బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది, హైవేలో ఎంత ఇస్తుంది, సిటీలో ఎంత ఇస్తుంది, ప్రతి ఒక్కటి బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటిది, ఈ బైక్ బెస్టా లేకపోతే ఇంకా వేరే ఏమేమి బైక్స్ ఉన్నాయని చెప్పి మనం ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాము. సో మనం మాట్లాడుకునే ముందు లెట్స్ హ్యావ్ సమ్ సినిమాటిక్ ఇంట్రో. దేర్ యు గో. సినిమాటిక్ షాట్స్ అయితే చూసేది కదా, ఎట్లుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకైతే బాగా నచ్చింది సినిమాటిక్ షాట్స్ అయితే. సో చలో ఫస్ట్ అయితే మనం బైక్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. లుకింగ్. సో బైక్ మనకి ఎట్లా కనిపిస్తుంది చూసే వాళ్ళకి మనకి హౌ వీ ఫీల్ అని చెప్పేసి ఇప్పుడు చూసుకుందాము. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ వ్యూలో మనకు 2 DRLs ఇస్తారు అండ్ 1 LED ప్రొజెక్టర్. సో ఈ LED ప్రొజెక్టర్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నది, కాకపోతే దీని లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. బికాజ్ నేను 20,000 kilometers నేను నడిపినా కాబట్టి ఐ నో ద పవర్ ఆఫ్ దట్ లైట్. అండ్ ఇక్కడ మనం ముంగట చూసుకున్నట్లయితే డిస్క్, ఇది డ్యూయల్ ఛానల్ ABS అండ్ డిస్క్ వచ్చేసి లైబ్రరీ కంపెనీ వాళ్ళది. అండ్ మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే అప్సైడ్ డౌన్ ఫోక్స్, ఇది KYB సస్పెన్షన్స్ ఇది. సో మనం KYB కంపెనీ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేసేళ్ళు. అండ్ మనం బైక్ టైర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి MRF రివ్స్ టైర్స్ ఇది. సో దీని గ్రిప్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇదంతా నేను మీకు తర్వాత మాట్లాడతాను. స్టాక్ ఐటమ్స్ నేను ఏమేమి చేంజ్ చేశాను ఏంటి అని చెప్పి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. అదంతా మనం లాస్ట్లో చూసుకుందాము. అండ్ అంతకంటే ముందు లెట్స్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ అనమాట. R15Mలో వచ్చిన ద ఓల్డ్ మోడల్ ఇది వచ్చేసి హాలోవెన్ బల్బ్స్. ఇది నార్మల్గా ఇప్పుడు అన్ని LED వస్తున్నాయి, కాకపోతే ఇది హాలోవెన్ బల్బ్స్. కాకపోతే దీనివల్ల నాకు జరిగిన ఒక బెస్ట్ పాయింట్ ఏంటి అని చెప్పేసి అంటే లెఫ్ట్ సైడ్లో ఏమైంది అని చెప్పేసి అంటే బైక్స్ ఇట్లా పార్కింగ్ చేసినప్పుడు బైక్ అచ్చడిపడ్డది అన్నమాట. సో స్టాండ్ అవ్వక. సో ఈ ప్యానల్ అనేది దీనికి ఏం కాలేదన్నమాట ఆ ఇండికేటర్ వల్ల. సో వెయిట్ మొత్తం ఇండికేటర్ మీదనే పడ్డది. ఇది ఒక క్రాష్ వచ్చేసి 140/70. ఇది MRF రివ్స్ టైర్స్ ఇది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ టైల్ లుక్ చూసుకున్నట్లయితే, సో ఈ టైల్ లుక్ వచ్చేసి యూ కెన్ సీ ఎలాంటి చేంజెస్ అయితే ఏం చేయలేదు, కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు హాలోవెన్ ఇండికేటర్స్ ఉన్నాయి సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సైడ్ ప్యానల్స్, సో V3కి వచ్చేసి చాలా డిఫరెంట్గా వచ్చింది అన్నమాట. V3కి ఇన్బిల్ట్ వచ్చేసింది, చాలా స్టాండర్డ్ వచ్చేసింది. కానీ దీని క్వాలిటీ ఏమైంది అని చెప్పేసి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ప్యానల్ అనేది చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఇది ఇరిగిపోయింది. సో ఇరిగిపోవడం వల్ల నేను ఇది క్లిప్స్ అనేది పెట్టినాను అనమాట. సో ఈ చేంజ్ పక్క చూసుకున్నట్లయితే ఇది రోలాన్ కంపెనీ వాళ్ళది, ఆఫ్టర్ మార్కెట్ ఇది. నేను చేంజ్ చేయించుకున్నాను. సో చేంజ్ పాకెట్ ఎప్పుడు చేంజ్ చేయించుకున్నాను అని అంటే 20,000 kilometers తిరిగింది బైక్ అండ్ చేంజ్ పాకెట్ మొత్తానికే పోయింది. సో అలా మొత్తం ఖరాబ్ అవ్వడం వల్ల నేను చేంజ్ పాకెట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాము. నాకు ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇందులో వచ్చిన క్విక్ షిఫ్టర్. అండ్ దానివల్ల మనకి ఏంటి అంటే క్లచ్ యూజెస్ చాలా తగ్గిపోద్ది. అండ్ టాప్ స్పీడ్ మెయింటైన్ చేసుకోవడానికి క్విక్ షిఫ్టర్ చాలా యూజ్ అయిపోద్ది. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి అంటే మనకు కార్నరింగ్ చేసేటప్పుడైనా లేకపోతే ఏదైనా స్లిప్పరీ రోడ్స్లో అయినా కూడా మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. బ్యాక్ టైర్ అండ్ ఫ్రంట్ టైర్ ఈక్వల్ స్పీడ్లో పోయేటట్టే చూస్తుంది. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని రైడింగ్ పోస్టర్ అనేది చేంజ్ చేసింది అనమాట. సో నార్మల్గా R15 V3 వచ్చేసి చాలా అగ్రెసివ్ పోస్టర్, ఇలా కూర్చోవాలి. బట్ దీనికి వచ్చేసి నార్మల్గా ఇలా కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ అనేది కూర్చోవచ్చు.
సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే దీనిలో VVA ఉంది. VVA అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా వేరియబుల్ వాల్వ్ యాక్షన్. అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్ 150 సెగ్మెంట్ బైక్స్ అనేటివి ఒక సర్టెన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే దానికంటే ఇంకా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి VVA అని చెప్పి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎక్స్ట్రా వాల్వ్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ద లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ ఇది ఏంటి అని చెప్పేసి అంటే నా ఫేవరెట్ అనమాట. ఎవరు బండి కొనుక్కున్నా కూడా మనం చూసేది ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మైలేజ్ చూస్తాం మనము. సో మైలేజ్ వచ్చేసి ఇది నాకు 45.1 కిలోమీటర్స్ ఇస్తుంది. దీని మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను, లైక్ మైలేజ్ టెస్ట్ కూడా చేసినాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలి అని చెప్పేసి అనుకుంటే పైన ఐ బటన్లో ఉంటుంది, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. 45.1 కిలోమీటర్స్ వచ్చింది నా బైక్, లైక్ సిటీ అండ్ ట్రాఫిక్ రెండు కంబైన్డ్గా. సో ప్రతి బైక్కి అడ్వాంటేజెస్ లైక్ ప్రోస్ ఉన్నట్టే కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి, అంటే డిసడ్వాంటేజెస్. సో నా బైక్లో నాకు అనిపించిన లైక్ నేను చాలా డిసప్పాయింట్ అయిన మెయిన్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ ప్యానల్ వచ్చేసి చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఇది ఇరిగింది. ఇది నార్మల్గా పిలియన్ ఎవరైనా కూడా ఎక్కేటప్పుడు ఏమైంది అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రెషర్ అనేది దీని మీద పడుతుంది. సో దానివల్ల ఆ పార్ట్ చాలా డెలికేట్గా ఉండడం వల్ల ఇరిగిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఇదే పార్ట్ నేను మళ్ళీ చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇట్ కాస్ట్ 1700 రూపీస్, 1700 రూపీస్ అంటే దీని కాస్ట్. సో అదొక డిసడ్వాంటేజ్ అనిపించింది, క్వాలిటీ. సో ఈ బైక్ సెగ్మెంట్లో 150cc సెగ్మెంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వడం అనేది అంత నెసెసరీ ఏం కాదు. సో అది కూడా కొంచెం లైక్ డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకు అని చెప్పేసి అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఒకవేళ ఇందులో ఇవ్వకపోతే మనకి ఎంత లేదన్నా ఒక 5,000 లేదా 10,000 ఈజీగా కంపెన్సేషన్ వస్తుంది. అండ్ ఈ బైక్ కాస్ట్ 2,25,000. ఇప్పుడు ప్రజెంట్ రేట్ చూసుకున్నట్లయితే 2023 వర్షన్ చూసుకున్నట్లయితే 2,30,000 ఏమో పడుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. సో అట్లీస్ట్ ఒక 5,000 తగ్గినా కూడా మనకు కొంచెం మనీ సేఫ్ అయినట్టే. సో ఇది మాత్రమే నాకు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. అంతకుమించి ఈ బైక్లోనైతే నేను ఫీల్ అయింది అయితే ఏం లేదు డిసడ్వాంటేజెస్. సో నార్మల్గా 150cc సెగ్మెంట్లో ద బీస్ట్ లేదా ఏదైనా ద అవుట్ స్టాండింగ్ బైక్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే R15. అండ్ ఈ బైక్కి 200cc బైక్కి జస్ట్ 50cc డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇదే కాస్ట్ మనకు 200cc బైక్ కూడా వస్తుంది. కానీ 200cc ఎందుకు తీసుకోవద్దు, 150cc ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి అంటే మనకు మైలేజ్ పరంగా చూసుకున్నా, కంపారిజన్ పరంగా చూసుకున్నా కూడా 150cc సెగ్మెంట్లో ఉన్న ఈ బైక్ 200cc సెగ్మెంట్లో ఉన్న RS200, NS200 ఇవన్నిటికి లైక్ ఒక కాంపిటీషన్ ఇస్తుందన్నమాట. అక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే మైలేజ్. ఎవరైనా కూడా బైక్ తీసుకునేది మైలేజ్ కోసమే తీసుకుంటారు. అండ్ మైలేజ్తో పాటు మనకి ఇక్కడ ఏమొస్తుంది, లైక్ ఫేరీ లుక్, స్పోర్టివ్ లుక్ అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి ఇందులో, లైక్ క్విక్ షిఫ్టర్ అయినా, ట్రాక్షన్ కంట్రోల్ అయినా. నార్మల్గా 200cc సెగ్మెంట్లో, 300cc సెగ్మెంట్లో కూడా ఎక్కడ మనకు కనిపించవు ఇలాంటి సెగ్మెంట్స్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. లైక్ ఈ 150cc సెగ్మెంట్లో ఉన్న R15ని తీసుకోనికి ప్లస్ పాయింట్ అన్నట్టు. నార్మల్గా మనం బైక్ ఓవర్వ్యూ, కాన్సిక్వెన్సెస్, ప్రోస్, ఎవ్రీథింగ్ లైక్ వేరే బైక్తో కూడా కంపారిజన్ చేసుకుందాం 150cc సెగ్మెంట్లో. ఇప్పుడు మనకు మెయిన్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. మనం నార్మల్గా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాము, బైక్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి కదా. అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ అయినా కూడా సో ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బైక్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఈ బైక్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ 20,000 కిలోమీటర్స్లో లైక్ నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా అన్నమాట. ఏంటి అని చెప్పేసి అంటే లైక్ 3 times 3 మేజర్ యాక్సిడెంట్ నుంచి నేను సేవ్ అయిపోయినా. ఎందుకు అని చెప్పేసి అంటే లైక్ దీని బ్రేకింగ్ సిస్టమ్ మీద నాకు అంత నమ్మకం అన్నమాట. జస్ట్ ఈ 2 బ్రేక్స్ వల్ల నాకు 3 times ఏమో అనుకుంటా నా లైఫ్ సేవ్ అయిపోయింది. మేజర్ యాక్సిడెంట్స్, యూ కెన్ అండర్స్టాండ్. సో దీని బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం నేను 10 out of 10 ఇచ్చేస్తా. అంత పవర్ఫుల్ బ్రేకింగ్ ఇది. అండ్ లాంగ్ రైడ్స్కి సూటబుల్ బైకా అని చెప్పేసి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ పోస్చర్. ఇప్పుడు మీరు కూర్చునే విధానం, సమ్ పీపుల్ విల్ సిట్ లైక్ దిస్, ఇలా కూర్చుంటారు, ఇంకొంతమంది ఇలా కూర్చుంటారు, ఇంకొంతమంది నార్మల్గా స్టేట్లో కూర్చొని ఇలా నడిపిస్తారంటే లైక్ లేజీగా నడుపుతారు అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ పోస్చర్. మీరు ఒకసారి బైక్ నడుపుతున్నప్పుడు మీకే అలవాటు అయిపోద్ది అన్నమాట. అంటే ఇలా నడిపితే ఇలా పెయిన్ వస్తుందా లేకపోతే రాదా అని మీరు చూసుకొని యూ హ్యావ్ టు అడాప్ట్ దట్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హైవే మీద దీని మైలేజ్ వచ్చేసి ఎంత లేదన్నా 40 ఇస్తుంది. నార్మల్గా హైవేలోనే మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి, కాకపోతే మనం హైవేలో ఈజీగా 130, 120, 140 ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది అన్నమాట మైలేజ్ అనేది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు కదా, నేను దీని మీద అయితే టాప్ స్పీడ్ వచ్చేసి 147 కొట్టినా అనుకుంటా, 147. సో అదే నా టాప్ స్పీడ్. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనకు ఎంత బండి హీట్ అయినా కూడా, ఎంత సిచ్యువేషన్లో ఉన్నా కూడా పవర్ మాత్రం కాంప్రమైజే కాదు. సో ఇప్పుడు మనం ఇంత రైడింగ్ చేసాం కదా, 20,000 కిలోమీటర్స్ నడిపినాం మనము. సో మనం బండి స్టాక్ పార్ట్స్ అంటే మనకు బండి కంపెనీ నుంచి వచ్చిన పార్ట్స్ అనేటివి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో కూడా చూసుకున్నాము. 20,000 కిలోమీటర్స్ తిరిగింది ఈ బైక్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ టైర్ నేను ఇంతవరకు చేంజ్ చేయలేదు. అండ్ నేను కొన్ని స్టన్స్ చేసాను అనమాట, లైక్ స్టాపీస్ అయినా ఏదైనా కూడా
మీరు మన వీడియోలో చూసుంటారు కదా యూట్యూబ్లో. సో ఇది స్టాప్ చేసిన అన్నీ చేసిన అయినా కూడా టైర్ మాత్రం కొంచెం కూడా అరగలేదు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా మీరు రీసెంట్గా వెళ్ళిన నేను ఒక ఈవెంట్ ఉంది కదా హైదరాబాద్లో జలవిహార్లో జరిగిన ఈవెంట్లో నేను బర్న్అవుట్ చేసిన. సో బర్న్అవుట్ చేయడం వల్ల టైర్ కొంచెం స్లైట్గా అరిగిపోయింది. కాకపోతే టైర్ కండిషన్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. గ్రిప్ మాత్రం కొంచెం కూడా పోలేదు. సో ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ నేను ఇంతవరకు అయితే చేంజ్ చేయలేదు. కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. నేను చేంజ్ చేయించింది ఏంటి అని చెప్పేసి అంటే రేర్ డిస్క్ అన్నమాట. సో ఈ డిస్క్ ప్యాచ్ ఉంటాయి కదా, నార్మల్గా మనకి ప్యాచ్ అనేటివి మనం యూజ్ చేస్తున్న కొద్దీ అరిగిపోతుంది. సో ఇది నేను చేంజ్ చేయించుకున్నా. ఇది లైక్ 2 times ఏమో చేంజ్ చేయించిన, 2 times. దీని కాస్ట్ వచ్చేసి ఒక డిస్క్ ప్యాడ్ వచ్చేసి 945 రూపీస్ అనుకుంటా. రైట్ నో కాస్ట్ పెరిగింది, దాని కాస్ట్ వచ్చేసి 995 రూపీస్. సో మనం నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే నా చైన్స్ పాకెట్. సో ఈ చైన్స్ పాకెట్ నేను చేంజ్ చేయించిన. యాజ్ యూ కెన్ సీ మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మొత్తం వైట్ గ్రీజ్ అన్నమాట. లైక్ ఇవాళనే చేంజ్ చేయించిన చైన్స్ పాకెట్ మొత్తము. సో ఈ చైన్స్ పాకెట్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. 20,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా నా చైన్స్ పాకెట్ లైక్ అడ్జస్ట్మెంట్ చేయడానికి రాలేదు. సో దానివల్ల నేను చేంజ్ చేయించినాను. సో ఏదైనా కూడా బైక్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైడర్. ఎందుకు అని చెప్పేసి అంటే మనం బైక్ని ఏ విధంగా నడుపుతామో ఆ విధంగానే బైక్ ఉంటుంది. అండ్ మీరు అందరూ రీసెంట్గా నా షార్ట్స్లో చూసే ఉంటారు. లైక్ షార్ట్స్లో ఒక ఆ సౌండ్ అప్లోడ్ చేసిన ఏంటి అని చెప్పేసి అంటే R15M సౌండ్స్ లైక్ R1 అని చెప్పేసి. సో ఇదే బైక్ ఈ ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది నేనైతే ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. లైక్ ఎగ్జాస్ట్లో హోల్స్ అయినా లేకపోతే ఎగ్జాస్ట్ చేంజ్ అయినా నేను ఏం చేయలేదు. స్టాక్ ఎగ్జాస్టే, సౌండ్ మాత్రం అట్లా వస్తుంది. దాని గురించి మనం సెపరేట్ ఇంకొక డీటెయిల్ వీడియో తీసుకున్నాము. సో కమింగ్ టు సర్వీస్ పాయింట్, సర్వీస్లో వాళ్ళు మనకి ఏమేమి చేంజ్ చేస్తారు, ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని చెప్పేసి అంటే లైక్ బైక్ సర్వీసింగ్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, అది మెయిన్ థింగ్. అండ్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా లైక్ ఇప్పుడు నా డిస్ప్యాడ్ పోయింది కాబట్టి డిస్ప్యాడ్ చేంజ్ చేసిండు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. యావరేజ్గా ఒక R15M సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1,500 నుంచి 2,000 లోపు మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్సీడ్ అయితే అస్సలకే కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అన్నమాట. ఎందుకు అని చెప్పేసి అంటే మైలేజ్ ఇస్తుంది. అండ్ సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేరింగ్ టు KTM లేదా RS200 ఏ బైక్స్ కంపేర్ చేసుకున్నా కూడా ఈ బైక్ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా తక్కువ. సో చూసేది కదా, ఇది మా బోజో నా R15M ఓనర్షిప్ రివ్యూ. సో అంతే, ఇంకా షైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన చైన్స్ పాకెట్ చూపించిన కదా, సో ఆ చైన్స్ పాకెట్ గురించి ఒక వీడియో వస్తుంది. సో చలే ఇంకా షైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్, మీట్ యూ విత్ అనదర్ బ్లాగ్.